ఐదో టెస్ట్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను టీమిండియా స్పిన్నర్లు కుప్పకూల్చారు. ముఖ్యంగా కుల్దీప్, అశ్విన్ల దెబ్బకు ఇంగ్లాండ్ బ్యాటర్లు విలవిల్లాడారు. ఆరంభంలో ఇంగ్లాండ్ బజ్ బాల్ గేమ్ ప్రారంభించి కొంత దూకుడుగా బ్యాటింగ్ మొదలుపెట్టింది. ఓపెనర్లిద్దరూ మంచి ఆరంభాన్నిచ్చారు. కానీ స్పిన్నర్లు రంగంలోకి దిగాక మొత్తం సీన్ మారిపోయింది. 2 వికెట్ల నష్టానికి 120 పరుగులతో పటిష్టంగా కనిపించిన కుల్దీప్, అశ్విన్ల రాకతో పేక మేడలా మారిపోయింది. రావడమే ఆలస్యమన్నట్టు పెవిలియన్ బాట పట్టారు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో 79 పరుగులతో జాక్ క్రాలే ఇక్కడే అర్ధ సెంచరీతో రాణించాడు. మిగిలిన వారెవ్వరూ అర్ధ సెంచరీని తాకలేకపోయారు. మొత్తం 218 పరుగులకు ఆలౌట్ అయ్యారు. కుల్దీప్ 5, అశ్విన్ 4, జడేజా ఓ వికెట్ తీసుకున్నారు. కాగా కుల్దీప్ యాదవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున టెస్టుల్లో అరుదైన రికార్డు నమోదు చేశాడు. భారత్ తరఫున తక్కువ బంతుల్లోనే 50 టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్గా రికార్డుకెక్కాడు. ఈ క్రమంలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ అక్షర్ పటేల్ ను ఈ చైనామెన్ బౌలర్ అధిగమించాడు. అదేవిధంగా అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 275 వికెట్ల మైలురాయిని అందుకున్న కుల్దీప్ యాదవ్ ఈ మార్కుకు చేరుకున్న 17వ భారత బౌలర్గా నిలిచాడు. 100వ టెస్ట్ ఆడుతున్న అశ్విన్ కూడా 4 వికెట్లతో రాణించడం విశేషం. అటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఓ అద్భుతమైన రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్ మార్కుడ్ క్యాచ్ పట్టడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోని 3 ఫార్మాట్లలో 60కి పైగా క్యాచ్ అందుకున్న తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచ క్రికెట్లో ఏ ఇతర ఆటగాడు 3 ఫార్మాట్లలో 60కు పైగా క్యాచ్లు అందుకోలేదు. డబుల్ సెంచరీలు, సిక్సర్ల రికార్డులు ఎక్కువగా నెలకొల్పే రోహిత్కు క్యాచ్ల పరంగా ఇది అతిపెద్ద రికార్డ్ అని చెప్పొచ్చు.